కొన్ని చోట్ల టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. మరి రిగ్గింగ్ జరిగిందని మీరు భావిస్తున్నారా కిరణ్ గారు? మేడం, రిగ్గింగ్ చేయాల్సిన అవసరం కూటమికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మేము గ్రౌండ్లో ఉండి పోలింగ్ సరళనంతా అబ్జర్వ్ చేసాం, ఓటర్స్తో మాట్లాడాం, ఓటు వేసిన తర్వాత మాట్లాడాం. వాళ్ళ పల్స్ అంతా మాకు ముందే తెలిసింది. ఎందుకంటే ఓడిపోతామని భయం ఉన్నోడు రిగ్గింగ్ చేస్తాడు, కానీ ఖచ్చితంగా మేము గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మేము రిగ్గింగ్ చేయాల్సిన అవసరం లేదు. వైసీపీ వాళ్ళు చాలా చోట్ల గొడవలు పెట్టుకోవడానికి ట్రై చేశారు. అంటే ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది, ఆ ప్యాటర్న్ని డిస్టర్బ్ చేయాలి, ఓటర్ అనే వ్యక్తిని బయటికి రాకుండా వాళ్ళని ఇంట్లోనే నియంత్రించాలనే ఒక కుట్ర కోణంలో చాలా చోట్ల మన తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా చాలా చోట్ల వైసీపీ వాళ్ళు కవ్వింపు చర్యలు చేయటం, మేము విజిట్కి వెళ్ళినప్పుడు కూడా మా మీద బూతులు తిట్టడం, లేకపోతే మమ్మల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం, తద్వారా మేమేదన్నా తిరిగి మేము వ్యతిరేకిస్తే లేకపోతే మేము తిరగబడితే అక్కడ గొడవ జరిగితే పోలింగ్ డిస్టర్బ్ చేద్దామని చాలా ట్రై చేశారు, ఆ ప్యాటర్న్ డిస్టర్బ్ చేద్దామని. కానీ కూటమి నాయకులు ఎక్కడా కూడా సమన్వయం కోల్పోలేదు. వి వర్ వెరీ కామ్, వి మెయింటైన్డ్ అవర్ పీస్. మేము సజావుగా ఎలక్షన్ జరగాలి, పోలింగ్ డిస్టర్బ్ అవ్వకూడదని వాళ్ళు మా మీద బూతులు తిట్టిన, మమ్మల్ని దాడి చేయడానికి వచ్చిన మేము ఎక్కడా కూడా రెచ్చిపోలేదు. ప్రశాంతంగా పోలింగ్ జరగడానికే మేము సహకరించాం. సో గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ మాకుంది, ప్రజలు మాకు ఓటేస్తారన్న కాన్ఫిడెన్స్ మాకుంది. ఇంకా మేము రిగ్గింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఓడిపోతారన్న భయం వాళ్ళకు ఉంది కాబట్టి చాలా చోట్ల గొడవలు చేసి ఈవీఎం పాల్గొట్టేదాకా వచ్చారంటే వాళ్ళు ఓడిపోతారన్న భయమే కదా. సో ఇక్కడ రిగ్గింగ్ చెయ్యాలి అన్న ఆలోచన లేకపోతే అటువంటి ఇంటెన్షన్ ఎవరికి ఉందంటే వైఎస్ఆర్సీపీకి ఉంది. మేము ఖచ్చితంగా గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ మాకుంది కాబట్టి మేము చేయాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా పోలింగ్ జరిగితే చాలు అనే ఒక ఇంటెన్షన్లోనే మేము ఉన్నాం తప్ప రిగ్గింగ్ అనేది కూటమి అనేది చేయలేదు. ఓకే.